ట్రాక్ నుంచి జారి వెనక్కి వెళ్లిపోయింది. విశాఖ జిల్లా కైలాసగిరి కొండపై ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ట్రైన్లో 100 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు పెద్ద పెద్ద కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు అప్రమత్తమయ్యారు. పట్టాలపైకి వచ్చి ట్రైన్ ను ఆపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. కైలాసగిరిపై VMRDA సందర్శకుల కోసం రైలు నడుపుతోంది. పర్యాటక సీజన్ కావడంతో విశ్రాంతి లేకుండా ట్రైన్ నడుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు డిమాండ్ చేశారు. ట్రైన్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ట్రాక్ నుంచి జారి వెనక్కి వెళ్లింది. విశాఖ జిల్లా కైలాసగిరి కొండపై ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, కైలాసగిరిలో పర్యాటకులను తిప్పే ట్రైన్ అదుపు తప్పి జారినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నంలో అత్యంత ప్రధానమైనటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి కైలాసగిరి కొండ మీద నిత్యం కూడా పర్యాటకులు వేలల్లో వస్తూ ఉంటారు. ఇక్కడ పర్యాటకులను అలరించేందుకైతే ఆ కొండ చుట్టూరు కూడా ఒక ట్రాక్ ఏర్పాటు చేసి ఒక ట్రైన్ ఏర్పాటు చేసి అక్కడ పర్యాటకులు అయితే తిప్పడం జరుగుతుంది. ఆ ట్రైన్ మీద చూస్తే విశాఖపట్నం అందాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తున్నారు. ఇది ఒకసారి అయితే ఈ ట్రైన్ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాకిడి ఎక్కువగా ఉండడంతో ట్రైన్ అయితే నిరంతరంగా నడుపుతున్న నేపథ్యంలో అది ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అయ్యి వెనక్కి జారిపోయిన పరిస్థితి ఉంది. దీంతో అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. దాదాపు ఆ ట్రైన్ లో సుమారు 100 మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఆ బ్రేకులు ఫెయిల్ అయ్యి వెనక్కి జారిపోతున్న సమయంలో కొంతమంది అయితే దాన్ని సాహసం చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని ఆ పర్యాటకులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఒక్కసారిగా అక్కడ అలజడిని అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం క్రిస్మస్ సెలవుల్లో లక్షల మందిలో కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఒకవేళ దాన్ని ఆపలేని పరిస్థితుల్లో పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ప్రాణాలు కూడా తీవ్ర స్థాయిలో ఉండేదని చెప్పి స్థానికులు చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ఇది ఈ పర్యాటక సమయంలోనే కాదు మిగతా సమయాల్లో కూడా దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ VMRDA GVMC అధికారులు అయితే దీన్ని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఆ మెయింటెనెన్స్ సరిగ్గా చేయాల్సిన సమయానికి చేయకపోవడం, మరోవైపు నిరంతరాయంగా అంటే గ్యాప్ ఇవ్వకుండా కూడా పర్యాటకులు నిరంతరం తిప్పుతున్న నేపథ్యంలోనే బ్రేకులు అరిగిపోయి ఫెయిల్ అయినట్టయితే ప్రాథమిక అంచనాకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రమాదం అయితే ఎలాంటి ప్రాణ నష్టం, గాయాలు కూడా లేకుండా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.